తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు ముఖ్యమైన సూచనలు చేసింది. బయట వ్యక్తులతో కరచాలనం చేయడాన్ని తగ్గించాలని, శానిటైజర్ ఉపయోగించడం ద్వారా పరిశుభ్రత పాటించాలని కోరింది. అన్ని స్థానిక ఆసుపత్రులలో అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమలు రాకుండా తలుపులు, కిటికీలు, తెరలు అదేవిధంగా ఏర్పాటు చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. సెప్టిక్ ట్యాంకులు, ఇతర నీటి నిల్వ ప్రదేశాల్లో దోమలు వృద్ధి చెందేటువంటి అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో మెష్లను ఉపయోగించి పరిశుభ్రంగా ఉంచాలని తెలిపింది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు కీలక సూచనలు చేసింది. బయట వ్యక్తులతో కరచాలనం చేయడం, అదేవిధంగా శానిటైజర్ ఉపయోగించడం లాంటివి చేయాలని చాలా వరకు కూడా వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. కరచాలనాన్ని తగ్గించాలని, అన్ని స్థానిక ఆసుపత్రులలో అవసరమైనటువంటి మందులు అందుబాటులో ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమలు రాకుండా తలుపులు, కిటికీలు, తెరలు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఇక సెప్టిక్ ట్యాంకులు, ఇతర నీటి నిల్వ ఉండేటువంటి ప్రదేశాల్లో దోమలు ఎక్కువగా వృద్ధి చెందేటువంటి అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాలలో మెష్లను ఉపయోగించి పరిశుభ్రంగా ఉంచాలని తెలిపింది వైద్య ఆరోగ్య శాఖ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలకమైనటువంటి సూచనలు చేసింది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే తెలంగాణలో ఇప్పుడు రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఆల్రెడీ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆల్రెడీ అంటే తెలంగాణ వ్యాప్తంగా కాదు, 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఈ వర్షాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే చాలా డేంజర్ అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్న విషయాల్లో ముఖ్యంగా ఇప్పుడు మనకు డెంగ్యూ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అండ్ ముఖ్యంగా అంటే కరచలనం చేయకుండా ఉంటే బెటర్ గా ఉంటుంది. అండ్ వీలైతే శానిటైజర్ కూడా యూజ్ చేయాలి అని చెప్పేసి సూచిస్తుంది. అయితే ఇప్పుడు ఆసుపత్రుల్లో కూడా అవసరమైన మందులన్నీ అందుబాటులో ఉండేలాగా చూసుకునే పనిలో ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రజల మీద ఉంది అని చెప్పేసి అంటున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఇప్పుడు హైదరాబాద్ లోనే చూసుకుంటే ఎక్కడికక్కడ నీళ్లు జామ్ అయిపోయి అసలు వాటర్ పోయే ఫెసిలిటీ కూడా ఉండదు. కానీ చాలా మంది ప్రయత్నాలు అయితే చేస్తారు, కానీ ఎక్కడికక్కడ వాటర్ నిల్వ ఉండిపోతాయి. దాని చుట్టూ దోమలు రావడం, ఆ దోమలు మళ్ళీ మన దగ్గర దాకా వస్తూ ఉంటాయి, కుడుతూ ఉంటాయి. సో దీనికి సంబంధించి అంటే ఖచ్చితంగా ఈ డెంగ్యూ, మలేరియాలు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దోమలకు సంబంధించి ఇంట్లోకి దోమలు రాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి అని అయితే చెప్తున్నారు. కిటికీలకు తెరలు పెట్టుకోవాలి. అలాగే సెప్టిక్ ట్యాంకులు, నీటి నిల్వ ఉండే ప్రదేశాలను కొంచెం క్లీన్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది అని చెప్పేసి అయితే సూచిస్తున్నారు. వీలైతే మెష్లు అంటే మనం జనరల్ గా డోర్లకి కానీ కిటికీలకి కానీ మెష్లు పెట్టుకుంటాము, అవి కూడా యూజ్ చేస్తే బెటర్ గా ఉంటుంది. ఇదే విషయంలో ఇటు జిహెచ్ఎంసీ కూడా దానికి సంబంధించి జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది. అటు అంటే దోమల మందు కొట్టడమా, లేకపోతే ఇంకా వీలైతే బ్లీచింగ్ పౌడర్ చల్లడమా లాంటి అంటే నాలా టైప్ లో ఉన్న ప్రదేశాల్లో. కాబట్టి ఖచ్చితంగా వీటన్నికి సంబంధించి అంటే అటు స్లమ్స్ తో పాటు స్లమ్స్ లో కూడా చాలా మంది నివసిస్తూ ఉంటారు. ఆ బస్తీ వాసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్లకు సరైన మందులు బస్తీ దవాఖానాల్లో కూడా ఉండేలాగా చూడాలి అని చెప్పేసి అయితే సూచిస్తుంది. అపార్ట్మెంట్లకు వైద్య అధికారులు స్వయంగా వెళ్లి ప్రజా భాగస్వామ్యంతో మంచి నీరు నిల్వ ఉంది, దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను యాంటీ లార్వా ఆపరేషన్లు చేపట్టాలంటున్నారు. అలాగే డెంగ్యూ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలి అని చెప్తున్నారు. వచ్చే వారం పాఠశాలలు, కళాశాలలకు, ప్రభుత్వ వసతి గృహాలకు సందర్శించి దోమలకు వృద్ధి జరగకుండా యాంటీ లార్వా ఆపరేషన్లు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ వసతి గృహాల్లో, హాస్టల్స్ లో కూడా ప్రతి వారం క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయాలని ఆదేశించారు. అలాగే
ఇటు జిహెచ్ఎంసీ ఆల్రెడీ చేస్తున్న విషయమే. అయితే ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇలా సూచించడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త పాటించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అని చెప్పుకోవచ్చు సిరాజ్.